కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్. పరకాల టికెట్పై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారా? సుస్మిత ఎంట్రీకి చెక్ పడినట్లేనా? అసలు ట్విస్ట్ ఏంతో చూద్దాం. వరంగల్ నేలకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అణచివేత ఎక్కడ ఎదురైనా ఎదురు తిరిగిన నేల ఇది. ఇలాంటి పరకాల గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా పరకాల నియోజకవర్గానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఓ ప్రకటన మంత్రి కొండా సురేఖ కుటుంబ రాజకీయ భవిష్యత్తుపై చర్చకు దారితీస్తుంది. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? పరకాల టికెట్ విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చేశారా? కొండా సురేఖ కూతురు సుస్మిత రాజకీయ ఎంట్రీకి బ్రేక్ పడినట్లేనా? అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. పరకాలలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలపై తనదైన శైలిలో మాట్లాడారు. వరంగల్ నేలకు గొప్ప చరిత్ర ఉందని, పాలకులు అణచివేతకు గురైన ప్రతిసారి ఇక్కడి ప్రజలు తిరుగుబాటు చాటారని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి అనేక ప్రజా పోరాటాల వరకు వరంగల్ ప్రజలు ముందుండి పోరాడారని గుర్తు చేశారు. పాలకుర్తిలో కాంగ్రెస్ నాయకురాలు యశస్విని రాజకీయ కొండను బద్దలు కొట్టి విజయం సాధించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కష్టపడుతుందని, రోజుకు 18 గంటల పాటు పనిచేస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కూలేశ్వరం అయినా సరే ప్రాజెక్టులను నీటితో నింపి రైతులకు సాగునీరు అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రైతులు ఎక్కువగా పంటలు పండించేలా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అంటే గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ రైతులకు ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టులను ఉపయోగించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. కేటీఆర్ చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకే కేసీఆర్ ధృతరాష్ట్రులా మారారని విమర్శించారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా తాము ప్రజాపాలన అందిస్తున్నామని సీఎం అన్నారు. ఇలా పరకాల సభలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయ పోరాటాన్ని మరింత పదును పెట్టేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక అసలు ట్విస్ట్ పరకాల టికెట్ విషయంలోనే. ఇప్పటి వరకు జరిగిన రాజకీయ విమర్శలు ఒక ఎత్తు అయితే, పరకాల విషయంలో సీఎం చేసిన ప్రకటన మరో ఎత్తుగా మారింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డే మరోసారి పోటీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ ప్రకటించారు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఎందుకంటే పరకాల నియోజకవర్గంపై కొండా సురేఖ కుటుంబానికి కూడా ఆసక్తి ఉందనే ప్రచారం చాలా కాలంగా వినిపిస్తుంది. మంత్రి కొండా సురేఖ తన కూతురు సుస్మితను వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి సభా వేదికపై ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారని ప్రకటించడంతో కుటుంబ రాజకీయ ఆశలకు గండిపడిందా అనే చర్చ మొదలైంది. అయితే ఇది ఇప్పటి వరకు వచ్చే ఎన్నికల టికెట్పై అధికారిక నిర్ణయం అని చెప్పడం కంటే పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డికి సీఎం ఇచ్చిన బహిరంగ మద్దతుగా చూడాల్సి ఉంటుంది. అయితే ఈ సభకు కొండా సురేఖ దూరంగా ఎందుకు ఉన్నారు? ఇదే సమయంలో మరో విషయం కూడా రాజకీయ చర్చకు దారితీస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో కొండా సురేఖ మురళి దంపతులు దూరంగా ఉన్నారు. దీంతో సీఎం ప్రకటనకు కొండా దంపతులు రాకపోవడానికి ఏదైనా సంబంధం ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే వారు ఎందుకు కార్యక్రమానికి హాజరు కాలేదనే విషయంపై అధికారికంగా స్పష్టమైన కారణం తెలియలేదు. దానిని రాజకీయ విభేదాలకు నేరుగా ముడిపెట్టడం సరికాదు. కానీ రాజకీయాల్లో మాత్రం ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఇక వచ్చే ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ఆశీర్వాదం ఉన్నంతకాలం 1000 మంది కేసీఆర్లు వచ్చినా తమ వెంట్రుక కూడా పీకలేరనే ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రెట్టింపు మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అంటే ఇప్పటి నుంచే 2029 ఎన్నికల కోసం కాంగ్రెస్ రాజకీయంగా బలమైన పునాదులు వేసుకునే ప్రయత్నం చేస్తుందనే సంకేతాలు ఈ సభ ద్వారా ఇచ్చినట్లయింది. మరి కొండా సురేఖకు నిజంగానే బిగ్ షాకా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పడం ఇప్పుడు స్పష్టమైన రాజకీయ సంకేతాలుగా కనిపిస్తుంది. మరోవైపు కొండా కుటుంబం నుంచి సుస్మిత పోటీ చేస్తారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన సహజంగానే చర్చకు దారితీస్తుంది. అయితే ఎన్నికల సమయానికి పరిస్థితులు ఎలా మారతాయి? పార్టీ అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటుంది? పరకాల టికెట్ విషయంలో చివరి మాట ఎవరిది? ఇవి మాత్రం భవిష్యత్తులో తేలాల్సిన అంశాలు. ప్రస్తుతానికి మాత్రం పరకాల రాజకీయాల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి వర్సెస్ కొండా కుటుంబం అనే చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రేవూరి ప్రకాష్ రెడ్డి పేరును ప్రకటించడంతో
పరకాల కాంగ్రెస్ రాజకీయాల్లో ఈ పరిణామం హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి పరకాల గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ కుటుంబం పాలనపై చేసిన విమర్శలు, రైతులు, మహిళలు, నిరుద్యోగుల కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరణ, ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని చేసిన ప్రకటన, ఇవన్నీ కలిపి చూస్తే తెలంగాణ రాజకీయాల పరకాల నియోజకవర్గం మరోసారి కీలక కేంద్రంగా మారే అవకాశం కనిపిస్తున్నాయి. అయితే కొండ సురేఖ కుటుంబం నుంచి సుస్మితకు పరకాల టికెట్ దక్కుతుందా, లేక సీఎం చెప్పినట్లే రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటారా? ఈ రాజకీయ ట్విస్టుకు సమాధానం ఎన్నికల సమయంలో తేలనుంది. ఇలాంటి తెలంగాణ రాజకీయ అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.